guys, and welcome to Asterix. Finally, after a long wait of 7-8 months, నా హెయిర్ రీగ్రోత్ జర్నీ మీతో ఈరోజు షేర్ చేస్తున్నాను. హౌ ఐ వెంట్ ఫ్రమ్ దిస్ టు దిస్ ఇన్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ 7-8 months. యూజువలీ నా హెయిర్ రీగ్రోత్ జర్నీ వుడ్ హ్యావ్ బీన్ కంప్లీట్ ఇన్ 3-4 months, కానీ ఈసారి మై హెయిర్ వాజ్ డ్యామేజ్డ్ ఎక్సెసివ్లీ గైజ్. అది కాకుండా నా కోవిడ్ కూడా రావడం వల్ల ఐ కుడ్ నాట్ రీగ్రో మై హెయిర్ అట్ ద స్పీడ్ దట్ ఐ వాంటెడ్ టు. కానీ ఇప్పుడు ఐ కెన్ సే ఐమ్ 70-80% సక్సెస్ఫుల్. కాబట్టి నౌ ఇస్ ద రైట్ టైమ్ టు షేర్ మై జర్నీ విత్ యూ. నా ఫోర్ హెడ్ పెద్దగా కనిపించడం స్టార్ట్ అయింది బికాజ్ ఇక్కడ హెయిర్ లాస్ చాలా ఎక్కువైంది. అలాగే ఈ సైడ్స్, ఓ మై గాడ్, ఐ కెన్ నాట్ టెల్ యూ, క్లియర్గా స్కాల్ప్ కనిపించడం స్టార్ట్ అయింది ఈ సైడ్స్లో. ఇన్ఫ్యాక్ట్ ఈ పిక్చర్స్ చూడండి, నాకు మొత్తం ఉన్న హెయిర్ని నేను ఫ్రంట్లో తీసుకొని దిగాను, బ్యాక్లో ఏమీ లేదు. ఫ్రంట్ హెయిర్ కూడా ఎప్పుడు ఒక సైడ్లో ఇలా తీసుకొని ఇలా హ్యాండ్ పెట్టి పోజ్ చేసేదాన్ని బికాస్ there was no volume right here. I know how it can affect your self-esteem because I have been there. కానీ నా హెయిర్ రీగ్రోత్ జర్నీకి స్వాగతం. నా హెయిర్ రీగ్రోత్కి ఏమేమి వర్కౌట్ అయిందో అంతా మీతో షేర్ చేస్తాను. 5 ఇంపార్టెంట్ టిప్స్ ఉన్నాయి, అన్ని ఇన్సైడ్ అవుట్ రెమెడీస్ ఉన్నాయి, ప్లస్ ఏమేం ప్రొడక్ట్స్ వాడాను అంత ఇన్ఫో మీకు ఈ వీడియోలో దొరుకుతుంది. నేను చెప్పేది అన్ని జాగ్రత్తగా మీరు విని చేస్తేనే మీకు రిజల్ట్స్ వస్తాయి. ఒకటి చేస్తే ఇంకొకటి చేయకపోతే రిజల్ట్స్ వస్తాయా అక్క అంటే నేను ఏమి చెప్పలేను, బికాస్ దిస్ హోల్ ప్యాకేజ్డ్ వర్క్ ఫర్ మీ. ఏ ప్రొడక్ట్స్కి హోమ్ రెమెడీస్తో మనం రిప్లేస్ చేయొచ్చు అనేది కూడా చెప్తాను. సో అలా అయినా మీరు యూజ్ చేయొచ్చు. ఓకే, మీరు ఫార్వర్డ్ అండ్ స్కిప్ చేసి ఈ వీడియో చూసి మళ్ళీ నేను వీడియోలో ఆన్సర్ చేసింది నన్ను అడిగితే ఐ విల్ నాట్ బి ఏబుల్ టు ఆన్సర్ యూ. కష్టపడి ఒక థాట్ఫుల్ కాంటెంట్ చేస్తున్నప్పుడు ఆల్ ఐ ఎక్స్పెక్ట్ ఇస్ దట్ యూ వాచ్ మై ఎంటైర్ కాంటెంట్. ఓకే, సో లెట్స్ స్టార్ట్. First very important step is a hair regrowth serum, and finding a hair regrowth serum that works to you is like dating. Okay, చాలా ఆప్షన్స్ చూసిన తర్వాత మన సోల్మేట్ మనకు దొరుకుతారు అన్నట్టు నేను 2 పాపులర్ సెరమ్స్, లైక్ అల్ట్రా పాపులర్ సెరమ్స్ యూజ్ చేశాను విచ్ డిడ్ నథింగ్ ఫర్ మీ. ఆఫ్టర్ దాట్ ఐ గాట్ మై సోల్మేట్. నాకు యాక్చువల్లీ ది ఆర్డినరీ ది మల్టీపెప్టైడ్ సెరం యూజ్ చేయాలని ఉండే, కానీ నేను నా హెయిర్ రీగ్రోత్ జర్నీ స్టార్ట్ చేసే టైంకి అది ఇండియాలో అవైలబుల్ లేదు. సో ద క్లోజెస్ట్ ఆల్టర్నేటివ్ మినిమలిస్ట్ ది ఇదిగో హెయిర్ యాక్టివ్స్ కాన్సన్ట్రేట్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. దిస్ ఈజ్ అ వెరీ బిగ్ నో ఫ్రమ్ మై సైడ్ గైజ్. నౌ హియర్ మీ అవుట్, డోంట్ గివ్ మీ హేట్ బికాస్ ఐ సెడ్ ఐ హేట్ సంథింగ్ ఫ్రమ్ ద మినిమలిస్ట్. Minimalist as a brand is very good. There are many great products in this, కానీ ఇవి నాకు వర్కౌట్ అవ్వలేదు. Number 1 was its oily texture. Now see, hair regrowth serum మనం నైట్లో వాడతాం, ఎవ్రీ మార్నింగ్ లేచాక మనం షాంపూ చేయలేం కదా. సో ఇట్ యూస్ టు లీవ్ సచ్ అ హారబుల్ ఆయిలిష్ కైండ్ ఆఫ్ అ టెక్స్చర్ ఆన్ ద స్కాల్ప్. And trust me, it did nothing for my hair fall or regrowth. So na side nunchi it is a big no. The 3 bottles vadaka I knew that it is doing nothing. And by that time, fortunately, Ordinary launched in India. So the Ordinary Nykaa dwara launch ayindanamata, and I got my hair density serum from the Ordinary with a lot of hope. I'm really sleepy guys, but I wanted to update y'all. 1 month nunchi ee Ordinary the serum rastunnanu, అయిపోయింది కూడా. అండ్ యు నో వాట్, నైకాలో అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. రిలీజియస్గా యూజ్ చేశాను ఫర్ 4 months స్ట్రేట్. ది మినిమలిస్ట్తో కంపేర్ చేస్తే ఇది డెఫినెట్లీ లెసర్ ఆయిలీ ఉంది. ఒక బాటిల్ అయిపోయింది, ఈ లోపు నైకాలో అవుట్ ఆఫ్ స్టాక్ అయింది. ఐ వెయిటెడ్ పేషెంట్లీ ఫర్ 10 days. స్టాక్లో వచ్చిన తర్వాత 2 bottles వెంటనే కొనేసాను. బట్ వాట్ డిడ్ దోస్ 2 bottles డూ ఫర్ మీ? నథింగ్. దిస్ ఈజ్ మై ప్రోగ్రెస్ 3 monthsలో. మధ్యలో ఒక చిన్న బ్రేక్ వచ్చింది బికాస్ ప్రోడక్ట్ లేదు. ఇంతకుముందు దానికంటే ఇప్పటికి డిఫరెన్స్ కనిపిస్తుందా ఇక్కడ? నాకైతే అంత. It was a total waste of money and effort for me because it did nothing for me at all. Next, I found my soulmate. Hair serum మీద ఇంత రీసెర్చ్ చేస్తున్నానని చెప్పి హెయిర్ సెరం స్టార్టెడ్ పాపింగ్ ఆన్ మై ఫీడ్. అందులో విష్కేర్ది హెయిర్ రీగ్రోత్ సెరం అనేది వచ్చింది, అండ్ ఐ ఇమీడియట్లీ పిక్డ్ ఇట్ అప్ బికాస్ దెర్ వాజ్ సంథింగ్ వెరీ అట్రాక్టివ్ అబౌట్ ద ఇంగ్రీడియంట్స్. ఓకే, ఇందులో మల్టీపెప్టైడ్తో పాటు రైస్ వాటర్ కూడా కనిపించింది నాకు. అండ్ రైస్ వాటర్ ఈజ్ అ ట్రెండ్, అంటే ఇప్పుడు కాదు, ఫర్ అ ఫ్యూ ఇయర్స్ ఇట్ హెస్ బీన్ అ ట్రెండ్ కదా ఫర్ స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్. అందుకే దీనికి అట్రాక్ట్ అయ్యి ఇది పికప్ చేశాను. అండ్ చెక్ దిస్ అవుట్. మీ ముందే హెయిర్ బ్రష్ చేస్తున్నాను. ఓకే, సి, జస్ట్ 1 hair strand. ఓకే, 1. ఫస్ట్ పాజిటివ్. ఇది రాసుకొని నైట్ అంతా పడుకొని మార్నింగ్ లేస్తే there was no oiliness at all because it is a very light and water based kind of a serum.
మీకు ఎటువంటి ఆయిల్ ఉండదు నెక్స్ట్ డే. సో ఈ హెయిర్ వాష్ ప్రోగ్రామ్ని 3 to 4 days వరకు పోస్ట్పోన్ చేయొచ్చు. నైట్ సెరం రాశారు, మార్నింగ్ ఆరిపోయింది, మళ్ళీ ఆ నైట్ వాడండి, మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ ఆరిపోతుంది. అలా మనం 2-3 days వరకు మేనేజ్ చేయొచ్చు. అండ్ 3 days తర్వాత మీకు హెయిర్ ఫాల్ ఉన్నా లేకపోయినా, సెరం యూజ్ చేస్తున్నా లేకపోయినా, ఆ హెయిర్ వాష్ ఈజ్ రికమెండెడ్ కాబట్టి హెయిర్ వాష్ చేసేయండి. సెకండ్ పాజిటివ్, విదిన్ 3 to 4 uses 75% హెయిర్ ఫాల్ తగ్గిపోయింది. ఎస్, కెన్ యూ బిలీవ్ ఇట్? అండ్ ఆఫ్టర్ 10 to 12 days మనం చూస్తే ఇట్ వాస్ హార్డ్లీ ఎనీథింగ్. రోజుకి 10 to 12 strands అంతే. ఆ తర్వాత మ్యాజికల్ మూమెంట్ వచ్చింది, హెయిర్ రీగ్రోత్ అవ్వడం అండ్ డెన్సిటీ పెరగడం. ఓకే, సో 2 bottles అయిపోయాయి. గ్రోత్ ఉంది, వాల్యూమ్ 100% సాటిస్ఫాక్టరీ ఉంది అని నేను అన్నాను. కానీ మీరు నా లండన్ బ్లాగ్స్ చూస్తే ఇక్కడ ఫ్రంట్ వాల్యూమ్ ఏదైతే తగ్గిపోయిందో ఐ ఫీల్ దట్ 60% వరకైనా రికవర్ అయింది. హెయిర్ అప్డేట్ మీకు ఇద్దామనుకున్నాను. సో ఫైనలీ దిస్ సెరమ్ ఈజ్ వర్కింగ్ ఫర్ మీ. సీ దిస్, ఇక్కడ గ్యాప్ మొత్తం తగ్గిపోయింది. మెన్కి అది చాలా ఈజీగా కనిపించేస్తుంది లైక్ హెయిర్ రీగ్రోత్ అయితే, బికాజ్ వాళ్ళకి 1 ఇంచే హెయిర్ ఉంటుంది. అది గ్రో అవ్వడం ఎంతసేపు తొందరగా గ్రో అయిపోతుంది. కానీ విమెన్కి 4 to 5 inches హెయిర్ పెరిగితే కానీ మీకు ఆ రిజల్ట్ తెలియదు కదా. అందుకే ఇప్పుడు కూడా మీరు చూస్తే నాకు స్కాల్ప్లో బాగా థిక్నెస్ అనిపిస్తుంది, కానీ కింద మీకు కొంచెం టేల్స్ లాగా అనిపిస్తుంది. అండ్ ఇది రీసెంట్గా నేను హెయిర్ కట్ చేసిన తర్వాత, లేదంటే ఇంకా ఇలా ఉండేది తెలుసా, ఒక ఎలుక తోకలాగా హెయిర్ ఉండేది. లెంత్ అయితే ఇంతవరకు పెరిగింది, కానీ ఈ టేల్స్ చూస్తున్నారా, this is what has to be cut off tomorrow. I just had my hair cut and my hair is looking so much more bouncier, thicker and shinier కదా. అఫ్ కోర్స్ ఈ టేల్ ఎండ్స్ ఉన్నాయి కదా, అది ఇంకా పోవాలి, కానీ దాంతో హెయిర్ మరీ షార్ట్ అయిపోతుంది అని చెప్పి ఈసారి అంతగా కట్ చేయలేదు. నెక్స్ట్ టైం హెయిర్ కట్ చేస్తాను కదా, అప్పుడు వరకు ఇది గ్రో అవుట్ అయిపోతుంది. అండ్ ఇది పోతే దెన్ మై హెయిర్ ఇస్ గోనా లుక్ అబ్సల్యూట్లీ హెల్దీ అనమాట. బట్ సాలూన్లో కట్ చేసిన తర్వాత ఎవరి హెయిర్ అయినా బాగా సెట్ చేస్తారు కదా, అందుకే షాంపూ చేశాక మళ్ళీ నా హెయిర్ మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ డే షాంపూ చేశాను అండ్ దిస్ ఇస్ హౌ మై హెయిర్ లుక్స్ విదౌట్ ఎనీ సెట్టింగ్ గైస్. 100% హెల్దియర్ అండ్ బెటర్ మీకు అనిపిస్తూ ఉంటుంది. See that volume guys, exactly what was lacking in my life since 7-8 months. And ikkada gap kuda kanipinchatledu. Likewise here also. See, amazing results. You get the picture. Idantha naku chaala thick ga kanipistundi, kinda inka match avvalanamata. చాలా మంది అనుకోవచ్చు దట్ లాస్ట్ టైం చూపించినట్టు నేను మినాక్సిడిల్ ఎందుకు స్టార్ట్ చేయలేదు, బికాస్ దిస్ టైమ్ ఐ వాంటెడ్ అ సేఫర్ ఆప్షన్, నాన్ టాక్సిక్, ఫ్రేగ్రెన్స్ ఫ్రీ. అండ్ మినాక్సిడిల్ ఏంటంటే ఒకసారి మనం స్టార్ట్ చేస్తే దాన్ని వెంటనే ఆపుకోలేము, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. మెల్లిమెల్లిగా డోసేజ్ తగ్గుతూ ఆపాలి. విష్కే సెరమ్ క్రూయల్టీ ఫ్రీ అండ్ ప్లాంట్ బేస్డ్ కూడా ఉంది. సో ఐ థాట్ వై నాట్ చూజ్ అ సేఫర్ ఆప్షన్ దిస్ టైమ్. ఈ హెయిర్ రీగ్రోత్ సెరమ్ వల్ల హెయిర్ డెన్సిటీ పెరుగుతుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ రీగ్రోత్ అవుతుంది, ఉన్న హెయిర్ స్ట్రాంగ్ అవుతుంది, అండ్ ఇది నాన్ ఆయిలీ కూడా. సో ఆల్ ద బాక్సెస్ ఆర్ టిక్డ్. యూజ్ చేసేటప్పుడు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఓన్లీ 4 to 5 pumps ఆర్ రిక్వైర్డ్. బికాస్ నేను 10 daysలో ఒక బాటిల్ ఫినిష్ చేసేసాను అండ్ ఐ రీచ్డ్ అవుట్ టు ద బ్రాండ్. ఐ వాజ్ లైక్, ఏంటి 10 daysలో అయిపోతుందా మీ సెరం అంటే? వాళ్ళు చెప్పారు మీరు చాలా ఎక్కువ వాడేస్తున్నారు. దిస్ ఇస్ అ మైక్రో స్ప్రే బై ద వే. సో చాలా ఈజీ అప్లికేషన్ ఉంటుంది. జస్ట్ ఇలా హెయిర్ పార్ట్ చేసుకుంటూ ఇలా స్ప్రే చేయడమే. ఓకే, స్ప్రే చేసిన తర్వాత జస్ట్ మసాజ్ యువర్ హెయిర్ లైక్ దిస్ and that's it, you will be done. మీకోసం ఒక కోడ్ కూడా తెచ్చుకున్నాను. ఇట్స్ అన్ అఫిలియేట్ కోడ్. www.mybishk.com కి వెళ్ళి నా కోడ్ యూజ్ చేయండి, which is ashmita25, and you will get a special discount. This is totally worth every penny that you spend. నా hair fall reduction and నా hair regrowth has a lot to do with this magic in a bottle. ట్రై చేయండి, తర్వాత మీ ఒపీనియన్ నాకు చెప్పండి. I'm super confident that it's going to help you as well. There is no DIY for a hair growth serum. యూట్యూబ్లో అక్కడ ఇక్కడ నాన్ సెన్స్ రెసిపీస్ చూసి దాన్ని ట్రై చేయకండి. యూ విల్ జస్ట్ బీ వేస్టింగ్ అ లాట్ ఆఫ్ టైమ్, బికాస్ నథింగ్ క్యాన్ కంపేర్ టు అ ల్యాబ్ క్రియేటెడ్ సెరమ్. అందులో అన్నీ స్టెబిలైజ్ చేసి ఒకేలాగా, ఎప్పుడు ఒక బాటిల్ మీరు కొంటే ఒకేలాగా రిజల్ట్స్ ఇచ్చేలాగా డిజైన్ చేసి ఎక్స్ట్రాక్ట్స్ అలా వేస్తారు. కాబట్టి టిప్ నెంబర్ 2 అండ్ సూపర్ డూపర్ ఇంపార్టెంట్ నన్ను అడిగితే, ఇట్ ఈస్ యోర్ హెయిర్ ఆయిలింగ్. ఎస్ అనేసాను, ఎందుకంటే ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది హెయిర్ ఆయిలింగ్ వల్ల ఏమీ కాదు, ఇంకా హెయిర్ డ్యామేజ్ చేస్తుంది అది ఇది అని. ఐ కెన్ నాట్ అగ్రీ విత్ దాట్. చిన్నప్పటి నుంచి యాజ్ ఇండియన్స్ వీ హ్యావ్ బీన్ ఆయిలింగ్ అవర్ హెయిర్ అండ్ ఇండియన్స్ ఆర్ నోన్ టు హ్యావ్ బెటర్ హెయిర్ దాన్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. సో వీ ఆర్ డూయింగ్ సంథింగ్ రైట్.
కదా. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ ఆయిలింగ్ చెప్పాలంటే నాకు హెయిర్ గ్రోత్ ఫాస్ట్ అవ్వాలి అండ్ హెయిర్ సాఫ్ట్ అండ్ కండిషన్ కనిపించాలి, రిస్టోర్ అవ్వాలి దాంట్లో ఉన్న హైడ్రేషన్ అండ్ మాయిశ్చర్ అంటే నథింగ్ వర్క్స్ అవుట్ లైక్ ఆయిలింగ్ ఫర్ మీ. సో ఐ స్టార్టెడ్ ఆఫ్ విత్ ద 90-day మిరకల్ హెయిర్ ఆయిల్. కానీ ఈ లోపు ట్రైబ్ కాన్సెప్ట్స్ వాళ్ళు వాళ్ళ అనియన్ హెయిర్ ఆయిల్ లాంచ్ చేశారు అండ్ యాజ్ బ్లాగర్స్ వీ గెట్ సర్టన్ ప్రివిలేజెస్. ప్రొడక్ట్ లాంచ్ అవ్వక ముందే మాకు ఇచ్చేస్తారు కాబట్టి వీ హ్యావ్ అ లాంగర్ టైమ్ ఫ్రేమ్ టు ట్రై ఇట్ అవుట్. 2 months నుంచి నేను ట్రైబ్ కాన్సెప్ట్స్ వాళ్ళది అనియన్ హెయిర్ గ్రోత్ ఆయిల్ స్టార్ట్ చేశాను. నా 90 days మిరకల్ ఆయిల్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. నేను చాలాసార్లు మీకు దాని గురించి చెప్పాను, కానీ ఇది వాళ్ళ కొత్త లాంచ్ కాబట్టి ఐ థాట్ లెట్ మీ జస్ట్ ట్రై దిస్ ఆన్ మై జర్నీ ఇన్స్టెడ్ ఆఫ్ ద 90-day మిరకల్ ఆయిల్. నౌ దిస్ ఆయిల్ is specifically for hair loss, thinning and dull hair. Okay, exactly the 3 problems which I'm facing right now. Ante I was facing onion juice for hair growth మీద నేను ఒక స్పెసిఫిక్ వీడియోనే చేశాను గైస్, ఎర్లీ డేస్ ఆఫ్ ఆస్ట్రిక్స్. ఓకే, సో అనియన్ జ్యూస్ లో సల్ఫర్ ఉంటుంది గైస్, విచ్ ఇస్ నోన్ టు బూస్ట్ న్యూ హెయిర్ గ్రోత్ అండ్ డెడ్ అయిన హెయిర్ ఫాలికల్స్ ని మళ్ళీ కొద్దిగా దాంట్లో ఒక కదలికలాగా చేసి మళ్ళీ హెయిర్ గ్రోత్ ని బూస్ట్ చేస్తుంది అనమాట. ఇట్ హ్యాస్ ట్రక్ లోడ్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ విచ్ విల్ బూస్ట్ యువర్ హెయిర్ గ్రోత్. బ్రేకేజ్ కూడా రిడ్యూస్ చేస్తుంది, అంటే ఇట్ మేక్స్ యువర్ హెయిర్ స్ట్రాంగర్ అండ్ థిన్నింగ్ లాంటివి కూడా ప్రివెంట్ చేస్తుంది. ల్యాబ్ లో ఇలాంటి ప్రొడక్ట్స్ రెడీ అవుతాయి కాబట్టి వీ డోంట్ హ్యావ్ టు బి వరిడ్ దట్ ఈ బ్యాచ్ ఆఫ్ అనియన్ జ్యూస్ తో నాకు హెయిర్ రిజల్ట్స్ మంచిగా వస్తాయా లేదా అనేది, బికాస్ ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ స్టెబిలైజ్డ్ ఇన్ ల్యాబ్. కొన్ని మంత్స్ బ్యాక్ ది మీకు చూపించినప్పుడు ఇదే బేబీ హెయిర్ ఎలా నుంచుంది గుర్తుందా మీకు? చిన్న చిన్న బేబీ హెయిర్. నౌ సీ ఎవ్రీథింగ్ హ్యాస్ గ్రోన్ సో మచ్. సో నేను ఇది ఎవ్రీ ఆల్టర్నేట్ డే అప్లై చేస్తున్నాను గైస్, బికాస్ నైట్ ఐఎమ్ కీపింగ్ ఇట్ ఫర్ ద సెరమ్. I have filled up this oil in this. This is a very useful tool that I got from Amazon. చాలా ఈజీగా అప్లికేషన్ అయిపోతుంది అండ్ చాలా ప్రిసైజ్ అప్లికేషన్. ఓకే, కరెక్ట్గా ఇలా స్కాల్ప్లో మొత్తం ఆయిల్ ఇలా అప్లై చేసేస్తుంది, which is where the main action begins. So you need that oil on your scalp. I'm keeping it on for an hour and after that నేను షాంపూ చేసేస్తున్నాను. This oil does not smell like onion also. చాలా మందికి ఆ డౌట్ రావచ్చు, అనియన్ జ్యూస్ మనం హెయిర్లో అప్లై చేస్తే ఒక పెరుగు పచ్చడి స్మెల్ వస్తూ ఉంటుంది 1 month వరకు, 1 application తర్వాత. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు ఎస్కేప్ దాట్, దిస్ ఇస్ అ గ్రేట్ ఐడియా అండ్ ఇట్ స్మెల్స్ రియలీ గుడ్. అండ్ నా డిస్కౌంట్ కోడ్ విచ్ ఇస్ ఆస్ట్రిక్స్ మీరు www.thetribeconcepts.com లో యూజ్ చేస్తే you will get a discount also. So what more do you want? It's very simple guys. Me hair go longer and softer hair ante idi vaadandi. థిన్నింగ్ అండ్ హెయిర్ ఫాల్ తో ప్రాబ్లం ఉంటే ఇది వాడండి. దీనికి హోమ్ రెమెడీ అంటారా? చూడండి, దీని ఇంగ్రీడియంట్స్ బాటిల్ మీద రాస్తుంది, విచ్ ఇస్ రెడ్ ఆనియన్స్, వర్జిన్ కోకోనట్ ఆయిల్, కోల్డ్ ప్రెస్డ్ ఆల్మండ్ ఆయిల్ అండ్ నథింగ్ ఎల్స్. ఇది తీసుకొని మీరు ఇంట్లో రెడీ చేస్తారంటే ఐ కెనాట్ గ్యారంటీ యూ ద సేమ్ రిజల్ట్స్ ఆర్ ద సేమ్ ఫ్రేగ్రెన్స్. ఎందుకంటే ఇంట్లో చేస్తే ఏమో మరి, అంటే ఏ హీట్లో చేస్తారో కరెక్ట్గా అది ఎక్స్ట్రాక్ట్ అవుతుందో లేదో చెప్పలేము. ఇన్స్టెడ్ యూ కెన్ ట్రై యూజింగ్ అనియన్ జ్యూస్, బట్ ఐఎమ్ నాట్ షూర్ వెదర్ యూ విల్ లైక్ స్మెల్లింగ్ లైక్ అ పెరుగు పచ్చడి ఫర్ అ మంత్. ఓకే, నెక్స్ట్ సీక్రెట్ టిప్ number 3. So third was that I started using Oziva the hair vitamins. ఇది మనం ఇంట్లో కూడా కొన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకుంటే డైలీ చాలా బాగుంటుంది. ఇదే యూజ్ చేయాలని లేదు, నాకు ఇది కన్వీనియంట్గా ఉంది కాబట్టి నేను ఇది యూజ్ చేశాను. బికాస్ ఇందులో DHT బ్లాకర్ కూడా ఉంది, అలాగే omega-3 కూడా ఉంది. సో omega-3 అయితే మనకి ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ దొరుకుతుంది, దట్ ఈస్ అగైన్ అ సప్లిమెంట్ ఓన్లీ ఇఫ్ యూ సీ. బట్ DHT బ్లాకర్ అండ్ omega-3 రెండు కాంబినేషన్లో వచ్చాయి కాబట్టి ఇది వాడుతున్నాను. ఇంట్లో మీరు ఇది సబ్స్టిట్యూట్ చేయాలనుకుంటే యూ కెన్ స్టార్ట్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ సీడ్స్ లైక్ సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్. ఏదైనా సీడ్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ హెయిర్ హెల్త్ గైస్, ఎస్పెషలీ ఫ్లాక్స్ సీడ్స్ కూడా. ఇంకొకటి నేను చేశాను, ఐ స్టార్టెడ్ ఈటింగ్ అ లాట్ ఆఫ్ గ్రీన్స్ లైక్ ఎవ్రీ డే ఏదో ఒక పాలకూర, మెంతుకూర, ఏదో ఒకటి. వింటర్లో కూడా యూ గెట్ గుడ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కదా, నేను అది బాగా తినేదాన్ని. లేదంటే సింపుల్ అండ్ బెస్ట్ గైస్, ప్రతి ఒక్క మీల్లో కరివేపాకు అయితే వేస్తారు కదా, అవి తినేయండి. రోజుకి మీరు ఒక 12 to 15 తిన్నా కూడా ఇట్ ఈస్ వెరీ బెనిఫిషియల్ ఫర్ యువర్ హెయిర్ గ్రోత్. అండ్ సప్లిమెంట్స్ తీసుకోవడంలో ఏం తప్పు లేదు గైస్, వీ షుడ్ ఆల్వేస్ స్టడీ ద ఇంగ్రీడియంట్స్. కరెక్ట్గా ఉంటే మనం తీసుకోవచ్చు. అరే న్యూట్రిషన్ లేకుండా ఉండడం కంటే సేఫ్ సోర్సెస్ నుంచి సప్లిమెంట్ తీసుకొని మన బాడీని రెప్లినిష్ చేయాలి కదా. అది మిస్ అవుతున్న విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, ఐరన్ కానీ, కాల్షియం కానీ. I don't understand this logic when people say that supplements తీసుకుంటే అదవుతుంది ఇదవుతుంది. No, you have to study which source you are taking it from. And Ozivaలో అన్ని ప్లాంట్ బేస్డ్ ఉన్నాయి కాబట్టి, this is not a promotion by the way, Ozivaలో అన్ని ప్లాంట్ బేస్డ్ ఉన్నాయి కాబట్టి I trust Oziva from a very long time now. Number 4 super important tip,
యూజ్ ద రైట్ హెయిర్ ప్రొడక్ట్స్. బై రైట్ హెయిర్ ప్రొడక్ట్స్ నేను ఏం మీన్ చేస్తున్నానంటే, ఒక్కొక్కసారి మనకు ఒక్కొక్కటి సూట్ అవుతుంది, ఒక్కొక్కటి అవ్వదు. ఇంతకుముందు యూజ్ చేసింది ఈసారి అవ్వకపోవచ్చు, ఇప్పుడు యూజ్ చేసింది నెక్స్ట్ టైం అవ్వకపోవచ్చు. సో రైట్ ప్రొడక్ట్స్ ఏంటంటే, మనం 2-3 ప్రొడక్ట్స్ ఎక్స్ప్లోర్ చేస్తేనే మనకు తెలుస్తుంది. వెన్ యూర్ హెయిర్ ఇస్ ఫాలోయింగ్ అండ్ థిన్నింగ్, యూ ఆల్రెడీ నో దట్ అది డెలికేట్ పొజిషన్లో ఉంది. జెంటిల్ షాంపూస్ అండ్ కండిషనర్స్ యూజ్ చేయండి. యూజ్ సంథింగ్ విచ్ ఇస్ మాయిశ్చరైజింగ్ అండ్ హైడ్రేటింగ్ ఫర్ యువర్ హెయిర్. రైట్ నౌ నేను లారియల్ది హైయాలురాన్ షాంపూ అండ్ కండిషనర్ 2 వాడుతున్నాను. దట్ ఈస్ సూటింగ్ మీ వెరీ వెల్. కానీ అదే సూట్ అవుతుందా ఎప్పుడు? మేబీ నాట్. బట్ రైట్ నౌ అది చాలా సాఫ్ట్నింగ్ ఉంది కాబట్టి అది హెయిర్ని సాఫ్ట్ చేసేస్తే ఆటోమేటిక్లీ నా హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది. బికాస్ చిక్కులు ఉండవు అండ్ హెయిర్ బ్రష్ చేస్తున్నప్పుడు డ్యామేజ్ లేకుండా స్మూత్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ మనకి హెయిర్ ఫాల్ అవ్వదు. టిప్ నెంబర్ 5, హౌ యూ ట్రీట్ యువర్ హెయిర్ అట్ దిస్ పాయింట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ ఎక్కువ పుల్ చేసి, ఎక్కువ టగ్ చేసి, ఎస్పెషలీ షాంపూ చేసేటప్పుడు హెయిర్ వెట్గా ఉంటుంది కదా, ఆ టైంలో షాంపూ గట్టిగా అలా అలా దాన్ని రుద్దేసి చిక్కులు పడేలాగా చేయడం, కండిషనర్ కూడా ఇష్టం వచ్చినట్లు అలా హెయిర్ని రబ్ చేసి రాయడం, అవన్నీ చేయకండి. హెయిర్ వెట్గా ఉన్నప్పుడు మోస్ట్ డెలికేట్ ఫామ్లో ఉంటుంది. ఆ టైంలో హెయిర్ని పూల్లో పెట్టి చూడాలి. షాంపూ చేశాక కూడా హెయిర్ని చాలా డెలికేట్గా ట్రీట్ చేయండి. దాన్ని గట్టిగా టవల్తో కొట్టకండి. వెంటనే వెట్గా ఉన్నప్పుడు కోమ్ చేయకండి. అండ్ ట్రై టు డ్రై ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. లైక్ ఐ ప్రిఫర్ టు యూజ్ ద బ్లో డ్రయర్ బికాస్ నేను అదే చెప్పాను మీకు, హెయిర్ వెట్గా ఉన్నప్పుడు మోస్ట్ డెలికేట్గా ఉంటుంది. సో ఆ టైంలో బ్రేకేజ్ ఎక్కువ జరగవచ్చు. సో న్యాచురల్గా డ్రై చేస్తున్నామని మనం అనుకుంటాం, కానీ దట్ ఈస్ యాక్చువల్లీ నాట్ గుడ్ ఫర్ యువర్ హెయిర్. యూజ్ అ బ్లో డ్రయర్, కానీ అది కావాలంటే హీట్ లేకుండా మీరు వాడండి. ఓకే, దట్ విల్ ఆల్సో జస్ట్ బీ లైక్ ఎయిర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద బ్లో డ్రయర్ అండ్ ఇట్ విల్ డ్రై యువర్ హెయిర్ క్విక్లీ, కాబట్టి డ్యామేజ్ తగ్గుతుంది. అండ్ గైజ్ ప్లీజ్, యూ హ్యావ్ టు రిడ్యూస్ స్ట్రెస్ అండ్ స్లీప్. దిస్ ఈజ్ లైక్ అ సైకిల్ అండ్ అ ఛాలెంజ్ ఫర్ మీ. ఓకే, ఎందుకంటే హెయిర్ లాస్ అవుతుందని చెప్పి స్ట్రెస్ అవుతుంది, స్ట్రెస్ అవుతుందని హెయిర్ లాస్ అవుతుంది. సో ఆ సైకిల్ని మనమే బ్రేక్ చేయాలి. సీ, నథింగ్ ఇస్ పర్మనెంట్. వీ హ్యావ్ టు హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ అవర్ సెల్వ్స్ అండ్ మేనిఫెస్ట్ చేయాలి కొన్ని, దట్ ఓకే మై హెయిర్ ఫాల్ ఇస్ గోయింగ్ టు స్టాప్, ఐ క్యాన్ రీగ్రో మై హెయిర్. అది చెప్తూ ఉండాలి. అది మనమే చెప్తూ ఉంటే మనకు ధైర్యం వస్తుంది అండ్ స్ట్రెస్ తగ్గుతుంది అనమాట. స్లీప్, ప్లీజ్ గెట్ యువర్ స్లీప్ గైస్. స్లీప్ లేకపోతే బాడీ సిస్టమ్ అంతా మెస్అప్ అయిపోతుంది. నాట్ జస్ట్ యువర్ హెయిర్ బట్ యువర్ స్కిన్, యువర్ వెల్ బీయింగ్, యువర్ మైండ్, ఎవ్రీథింగ్ గెట్స్ ఎఫెక్టెడ్. సో ప్లీజ్ గెట్ యువర్ 6 to 7 hours ఆఫ్ స్లీప్. అన్నీ చేసి మనం స్ట్రెస్ అండ్ స్లీప్ని అండర్ ఎస్టిమేట్ చేస్తే దాని పవర్ ఏంటో మీకు తెలియదు. సో ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్, డూ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ. నేను చెప్పిన టిప్స్ అన్నీ యాజ్ అ ప్యాకేజ్ మీరు యూజ్ చేస్తే, మీ లైఫ్లో అప్లై చేస్తే, యూ విల్ గెట్ ఫ్యాబ్యులస్ రిజల్ట్స్. ఐ ప్రామిస్ యూ గైస్. 3 monthsలో మీ హెయిర్ ట్రాన్స్ఫార్మ్ అవ్వకపోతే నాకు చెప్పండి. ఏమేమి ఇంటర్నల్ కేర్ తీసుకోవాలో, ఏమేమి ఎక్స్టర్నల్ కేర్ తీసుకోవాలో, దేనికి హోమ్ రెమెడీస్కి సబ్స్టిట్యూట్ చేయొచ్చు, దేనికి హోమ్ రెమెడీస్ లేవు, అన్నీ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను. అయినా కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ బిలో అండ్ ఐ విల్ ఆన్సర్ యూ. నేను చెప్పిన ప్రొడక్ట్ లింక్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో యాజ్ యూజువల్ దొరికిపోతాయి. నౌ ఐ కెన్ సీ దట్ ఐ హ్యావ్ గాట్ అ లాట్ ఆఫ్ మై హెయిర్ బ్యాక్, ఎస్పెషలీ మై వాల్యూమ్ ఓవర్ హియర్. ఇది తగ్గితే నాకు చాలా టెన్షన్ అయిపోతుంది గైస్, బట్ నౌ ఫైనలీ ఐ ఫీల్ దట్ ద వాల్యూమ్ ఇస్ హియర్. అండ్ ఆల్సో ఐ వాంట్ టు టెల్ యూ, నేను ఒక GFC అని ట్రీట్మెంట్ చేసుకుంటున్నాను, గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్, దట్ ఈస్ ఫర్ ద హెయిర్ ఓన్లీ. ఇంకా రిజల్ట్స్ని ఎన్హాన్స్ చేయడానికి అది కూడా చేయించుకుంటున్నాను. దాని గురించి సెపరేట్ వీడియో చేస్తాను బికాజ్ ఇప్పుడు వరకు ఒక సెషనే అయింది. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో గైస్. ఇఫ్ యూ డిడ్, గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్ and share it with people who you feel need to see this. See you on the other side. Till then, it's bye from Astrix. చెప్పడం మర్చిపోయాను, నన్ను ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఈ స్క్రీన్లో అన్నీ మీకు కనిపిస్తున్నాయి కదా, తొందరగా నన్ను ఫాలో అయిపోండి.